హే గైస్, వెల్కమ్ బ్యాక్. వింటర్ సీజన్లో ఈవినింగ్ అయ్యేసరికి వేడివేడిగా క్రిస్పీగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఇన్స్టెంట్గా స్నాక్స్ ట్రై చేసే వాళ్ళ కోసం ఈ ఆలు బజ్జీ రెసిపీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి, సింపుల్గా ఒక 2 ఆలుగడ్డలు తీసుకోండి. చక్కగా పీల్ చేసుకొని వాష్ చేసుకొని సన్నటి స్లైసెస్ లాగా, మన దగ్గర స్లైస్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో స్లైసెస్ చేసేసుకోవచ్చు. లేకపోతే మన నైఫ్తో కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 ఆలు తీసుకున్నాను. 3 ఆలు తీసుకుని ఇలా సన్నగా స్లైసెస్ కట్ చేసుకున్నాను. మీ దగ్గర స్లైస్ చేసుకునేది ఉంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఒక కప్పుడు తీసుకోండి శనగపిండి, అందులో కొద్దిగా వాము క్రష్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే మనం కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుందాము. సోడా అస్సలు వేయకండి, ఏం కాదు. అయినా కానీ ఇలా నేను చూపించినట్టుగా కలుపుకుంటే ఖచ్చితంగా బజ్జీలు చక్కగా పొంగుతాయి. ఫస్ట్ ఇలా ఉండలు లేకుండా పిండిని అంతటిని ఒకసారి ఇలా చేసుకుందాము. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకున్నాక ఇది కూడా ఒకసారి కలుపుకుని, ఉప్పు కారం అంతా చక్కగా కలిసాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ, మన బజ్జీల పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాము. నార్మల్ మిరపకాయల బజ్జీలకి అయితే దానికన్నా కొంచెం పల్చగా కలుపుకోండి ఆలు బజ్జీ. లేకపోతే లోపల పొటాటో సరిగా ఉడకదండి, బయట ఎక్కువ లేయర్ ఉంటే. సో చక్కగా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా రన్నింగ్ బ్యాటర్ ఇలా కలుపుకోండి. ఇందులో మనం ఆలులు ముంచి నూనె కాగాక అందులో వేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఆలు బజ్జీ రెసిపీ ఇదే అండి. చూడండి, మనం ఇందులో సోడా ఉప్పు కానీ ఇంకేం వేయలేదు, అయినా కానీ బజ్జీలు ఎంత చక్కగా పొంగుతాయంటే అంత చక్కగా పొంగుతాయి. అండ్ క్రిస్పీగా సాఫ్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టపడతారు. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలా 2 సైడ్లు కాల్చుకుంటూ మన పొటాటోస్ అన్నీ ఆయిల్లో కాల్చుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఆలు బజ్జీ రెసిపీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.